హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. మేం ఫేమస్ సినిమాతో తన ఏంటో ఒకసారి నిరూపించుకున్న సుమంత్ ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ సరికొత్త సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు. సో గోదావరి గట్టు పైన అనే సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు. ఇందులో సుమంత్ కథానాయకుడిగా అలాగే నిధి ప్రదీప్ కథానాయికగా నటిస్తున్నారు. అండ్ ఇందులో మెయిన్ పాత్రలో రాజు కనకాల అలాగే జగపతి బాబు లైలా కూడా నటిస్తున్న నేపథ్యంలో దీనికి సుభాష్ చంద్ర డైరెక్షన్ అయితే అందిస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకంగా ఆంధ్ర వర్షన్ లో, అది కూడా కోస్తాంధ్ర వర్షన్ లో తీసినట్లుగా, సో గోదావరి స్లాంగ్ లో ఖచ్చితంగా తను ఇముడ్చుకోవడం కోసం ఆ భాషలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్టుగా సుమంత్ అయితే తెలియజేసుకొచ్చారు. అండ్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా ఈ వేసవిలో ఒక విహారయాత్రగా ఉండబోతుందని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూసి కొన్ని సినిమాల్లో ఇది ఉండబోతుందని చెప్పేసి తన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. అండ్ అలాగే హీరోయిన్ కి తెలుగు రానప్పటికీ కూడా ప్రత్యేకంగా తెలుగు నేర్చుకొని మరి ఈ సినిమా కోసం కష్టపడిందని, ఎంతో అద్భుతంగా సినిమా వచ్చిందని, ఆ గోదావరి గట్టుపై ఉండి ఆ చుట్టూరు ప్రాంతాన్ని చూస్తే ఎంత అందంగా ఉంటుందో ఆ సినిమా కూడా అంతే అద్భుతంగా వచ్చిందని తన మాటలో పంచుకున్నారు. అలాగే సుభాష్ చంద్ర ఈ సినిమా గురించి మాట్లాడుతూ, నా డైరెక్షన్ లో సుమంత్ ప్రభాస్ తో ఇలాంటి ఒక సినిమా తీయడం నాకు ఎంతో ఆనందంగా ఉందని, గోదావరి యాసలో ఈ సినిమా అయితే ఉండబోతుందని, నేను ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందని, జగపతి బాబు గారి రోల్ గానీ అలాగే రాజీవ్ కనకాల రోల్ గానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఆకర్షించుకుంటుందని, మళ్ళీ తిరిగి ఒక ఫ్యామిలీ డ్రామాని ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడడానికి మీరు రెడీగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సినిమా గురించి అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రజెంట్ ఈ సినిమా అయితే మే 8న థియేటర్లోకి అయితే రాబోతుంది. ప్రతి ఒక్కరు వచ్చి మీరు పెట్టుకునే 150 రూపాయల టికెట్ కి ప్రతి పెన్నీకి కూడా మీకు వాల్యూ దక్కేలా చేస్తామని డైరెక్టర్ తో పాటు హీరో కూడా తన మాటలో అయితే చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మే 8న ఇది ఖచ్చితంగా హిట్ కొడుతుందంటారా? ఇప్పుడు వచ్చే ఫ్యామిలీ సినిమాలో ఇది కూడా ఒక మంచి సినిమాగా నిలబడుతుందని అనుకుంటున్నారా? మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.